ఇటీవల మరొకరికి చూస్తున్నాం. ప్రముఖ సినీ నటి లేడీ సూపర్ స్టార్ గా పేరు పొందిన నయనతార న్యాయపరమైన చిక్కులు పడ్డారు. ఆమె జీవితం ఆధారంగా ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ నెట్ఫ్లిక్స్ లో విడుదలైన నయనతార బిహైండ్ ది ఫెయిరీటేల్ అనే డాక్యుమెంటరీకి తాజా వివాదానికి కేంద్ర బిందువుగా మారింది. ఇక డాక్యుమెంటరీలో తన సినిమాలకు చెందిన క్లిప్పులను అనుమతి లేకుండా ఉపయోగించారని ఇద్దరు నిర్మాతలు కోర్టును ఆశ్రయించడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఇక డాక్యుమెంటరీలో చంద్రముఖి సినిమాకు సంబంధించిన కొన్ని క్లిప్పులు నానా రౌడీ ధాన్య చిత్రానికి చెందిన తెర వెనుక ఫుటేజీని తన అనుమతి లేకుండా ఉపయోగించారని ఆయా చిత్రాల నిర్మాతలు ఆరోపిస్తున్నారు. ఇది కాపీరైట్ నిబంధనలను ఉల్లంఘించడమేనని వారు పేర్కొంటున్నారు. రెడ్డిగా దీనిపై మరింత సంవత్సరం మా ఫిల్మ్ రిపోర్టర్ అశోక్ ఫోన్ ద్వారా అందిస్తారు. అశోక్, చెప్పండి, అప్డేట్స్ ఏంటి? చాలా రోజుల తర్వాత నయనతార డాక్యుమెంటరీ రిలీజ్ అయింది. ఆ తర్వాత ఇప్పుడు మళ్ళీ ఆమె న్యాయపరమైన చిక్కుల్లో పడ్డాన్ని ఏ విధంగా చూడాలి? రైట్ అశోక్, చెప్పండి. థ్యాంక్ యూ వరుణ్. నయనతారకు హైకోర్టు నోటీసులు ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించినట్టు ముఖ్యంగా కాపీరైట్ ఇష్యూ ఎంత కీలకంగా మారిందో చెప్పొచ్చు. ఈ రోజుల్లో చిన్న ఆడియో క్లిప్ కానీ వీడియో క్లిప్ కానీ వాడినా దాంట్లో నటించిన వాళ్ళు వాడిన మాత్రం చాలా కీలకంగా, చాలా సీరియస్ గా ఉన్నటువంటి పరిస్థితి మనం ప్రపంచవ్యాప్తంగా చూస్తున్నాం. దీనికి సంబంధించినటువంటి నయనతార డాక్యుమెంటరీలో ఆ చంద్రముఖి క్లిప్ వాడడం జరిగింది, సినిమాలోని క్లిప్. దీనికి సంబంధించిన నిర్మాతలు చంద్రముఖి క్లిప్ వాడడాన్ని, అలాగే నెట్ఫ్లిక్స్ సంస్థకు సంబంధించినటువంటి విలువను కూడా నోటీసులు జారీ చేశారు. ఎందుకు వాడాల్సి వచ్చింది, దీనికి వాడినప్పుడు ఖచ్చితంగా పర్మిషన్ తీసుకోవడము, లేకపోతే రైట్స్ కొనే విధంగా చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది. కానీ మమ్మల్ని అడగకుండా ఉద్దేశపూర్వకంగా చేసింది. దీనిపై చర్యలు తీసుకోవాలని కాపీరైట్ యాక్ట్ క్రితం మీద ఆయన వాళ్ళ నయనతారపై నోటీసులు చేయడం జరిగింది. దీనికి కోర్టు కూడా నోటీసులు జారీ చేస్తూనే అక్టోబర్ 6 లోపు సరైనటువంటి వివరణ ఇవ్వాలని, ఎందుకు వాడాల్సి వచ్చిందో అనే మీద చేయాలని చెప్పేసి. ఎందుకంటే ఇదే కాదు, మొన్నటికి మొన్న ఇళయరాజా కూడా ఇదే విషయంలో కూడా ఆయన పాటలు, ఆయన క్లిప్పింగ్స్ కొంతమంది వాడారని చెప్పేసి కానీ ఆయన హైకోర్టును సందర్శించారు. అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రతి క్లిప్, ప్రతి ఆడియో వాళ్ళు నటించినప్పటికీ, వాళ్ళు చేసినప్పుడు కూడా ఆర్టిస్టులకు కానీ రైట్ లేకుండా పోయింది. కేవలం నిర్మాతలకు, వాళ్ళైతే ఆ సంబంధిత వ్యక్తులకు మాత్రమే ఉంది. సో కాబట్టి సెలబ్రిటీస్ అందరూ కూడా ప్రతి ఒక్క ఇటు ఈ చిన్న విషయాలను కూడా చాలా తీసుకోవాలి. కోట్ల రూపాయలు పెట్టి మీరు సినిమా తీసాం, ఆ క్లిప్ ని వారు ఇట్లా వాడుకోవడం సరైన పద్ధతి కాదు. మా దగ్గర డబ్బులు తీసుకొని యాక్ట్ చేశారు, వారికి ఎటువంటి రైట్స్ లేవు, కేవలం ఈ రైట్స్ మాకే ఉన్నాయని చెప్పేసి నిర్మాతలు దాంట్లో చెప్పడం జరిగింది. దానికి డబ్బులు చెల్లిస్తారా లేదా చెల్లించినప్పుడు వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి కోర్టును ఆశ్రయించి, కోర్టు కూడా కాపీరైట్ యాక్ట్ క్రితం ఆయన వారిపైకి నోటీసులు చేసింది. అక్టోబర్ 6 లోపు సమాధానాలు ఇవ్వాలని, ఇవన్నీ వేళలా తగిన చర్యలు తీసుకుంటామని చెప్పేసి కూడా ఆ నోటీసులో చెప్పడం జరిగింది. వరుణ్, రైట్, థ్యాంక్ యూ అశోక్ ఫర్ ది అప్డేట్స్.